వెల్కమ్ బ్యాక్ టు రియాలిటీ చెక్. ఇవాళ రియాలిటీ చెక్లో మనతో పాటు త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకంటే దాదాపు ఒక వారం రోజులుగా ఒక సోషల్ మీడియాలో బైకాట్ అనే ఉద్యమం నడుస్తుంది అన్వేష్ పైన. సో ఆ ఫ్రస్ట్రేటెడ్ అయ్యి వీడియోస్ పంపుతున్నాడా లేదంటే మారి వీడియోస్ చేస్తున్నాడో అని అర్థం కాని పరిస్థితిలో ప్రతి వీడియో ఒక వివాదాస్పదంగా మారుతుంది. సో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో కూడా ఆంజనేయ స్వామి నా కల్లో కనిపించాడని, విష్ణుమూర్తి నా కల్లో కనిపించాడని, ఇక హిందువుల పైన జరుగుతున్న అకృత్యాలకి నేను యుద్ధానికి సిద్ధమని, ఇట్లాంటి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. సో ఒకసారి శ్రీరామ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి ఫస్ట్ నుంచి కూడా అన్వేష్ వీడియోస్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? పైత్యం బాగా పెరిగిందనిపిస్తుంది. సో ఇందాక కూడా రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో చెప్పుకొస్తున్నది ఏంటంటే విష్ణుమూర్తి అండ్ హనుమాన్ ఇద్దరు కూడా నాకు కల్లోకి వచ్చారు. ఇకపై నేను బూతులు మాట్లాడను, హిందువుల పైన జరుగుతున్న అకృత్యాలకి నేను ముందుండి పోరాడుతాను అని. సో ఏంటి ఆ వీడియో? అతను ఆ వీడియోలో కూడా నేను బూతులు మాట్లాడినన్నాడు కానీ బూత్ పనులు చేయను అనుకో. మళ్ళీ ఇక్కడ నేను ఆటగాడు అని చెప్పి ఆడవాళ్ళతో ఎలాంటి వ్యవహారాలు చెప్పి చేస్తాను, అలాంటి వ్యవహారాలు చేయను అని చెప్పట. 14 ఏళ్ళ లోపమైన మధ్య ఏదో చేశా అని చెప్పి ఒక వీడియో పెట్టాడు. అవును. ఇప్పుడు అలాంటివన్నీ ఏం చెయ్యను అని ఏం చెప్పట్లా, బూతులు మాట్లాడను అని మాత్రమే చెప్పాడు. మిగతా కార్యక్రమాలని యాక్టివ్ గా చేస్తాడనమాట. సో అంటే ఇలాంటి వాడిని ఏం చేయాలి అనేది మరి మహిళలు ఆలోచించాలి. అతను ఎవరైతే ఇంకా 22 లక్షల మంది ఇంకా ఫాలోయర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతనికి, వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఇంకా మనం ఎందుకు అతన్ని ఫాలో చేస్తాం లేదా సబ్స్క్రైబ్ చేస్తాం అనేది ఆలోచించాలి. అతనికన్నా కూడా పెద్ద శిక్షార్హులు ఎవరైనా ఉంటే ఇంకా ఈ 22 లక్షల మంది ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్లు, వాళ్ళు పెద్ద శిక్షార్హులు ఆ నాన్వేష నేతని కన్నా. ఎందుకంటే భగవద్గీతలో భగవానుడు శ్రీకృష్ణుడు చాలా క్లియర్ గా చెప్పాడు, ఎవరైతే అధర్మం జరుగుతున్నప్పుడు అధర్మాన్ని అరికట్టగలిగిన పరిస్థితుల్లో ఉండి కూడా మౌనంగా ఉంటారో లేదంటే పట్టించుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళని అందరికన్నా ముందు చంపేయాలని చెప్పి భగవానుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి, ముందు అందరికన్నా ముందు కౌరవులందరిలో కన్నా ముందు భీష్మాచార్యుని చంపే అని చెప్పాడు. ఎందుకు? ద్రౌపది మాతకి వస్త్రాభరణం జరుగుతుంటే ఈయన ఆ సభలో అందరికన్నా పెద్దవాడు వయసులో, ఆయన అందరినీ అరికట్టగలిగి ఆపగలిగిన పరిస్థితిలో ఉన్నవాడు కూడా మౌనం వహించాడు. అలా మౌనం వహించినందుకు అందరికన్నా పెద్ద శిక్షారుడు ముందు శిక్ష వేయవలసింది ఎవరికి అంటే భీష్మాచార్యుడికి అని చెప్పి భీష్ముడిని ముందు చంపే అని చెప్పి అర్జునుడికి చాలా క్లియర్ గా చెప్పాడు. అంటే ఇప్పుడు నా అన్వేష్ అనేవాడు ముందు చిన్న పసిపిల్లల మీద, అంటే 14 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళ మీద వాడు ఏదేదో చేస్తాడు. తెల్లారు లేస్తే ఆడవాళ్ళతో ఏదేదో చేస్తాడు, మళ్ళీ అది గొప్పగా చెప్పుకుంటాడు. హిందూ ఆడపిల్లల గురించి మాట్లాడతాడు, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడతాడు. ఒక వీడియోలో ఒక అమ్మాయిని ఏమంటున్నాడంటే, నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నువ్వు సామాన్యురాలివి, నువ్వు నేను చెప్పినట్టు వినాలంటున్నాడు. నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలన్నా అంటే, ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ని, మీరు సామాన్యులు, ఇదే వర్డింగ్ వాడాడు అతను. అంటే వాడు సామాన్యుడు కాదు, అసామాన్యుడు. వాడు ఏదో దేవీ దేవతల లెక్క వాడి ఎదుర్కొని మాట్లాడుతున్నాడు. అలాంటి వాడు ఈ రోజు సీతాదేవి గురించి మాట్లాడేదాకా, ద్రౌపది గురించి మాట్లాడేదాకా వస్తే ఇంకా 22 లక్షల మంది అతన్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా అతన్ని సమర్థిస్తున్నట్టే లెక్క. అంటే అతనికి శిక్ష పడ్డం కన్నా ముందు వీళ్ళందరూ శిక్షార్హులు, వీళ్ళందరూ ధర్మద్రోహులు. వీళ్ళందరూ 22 లక్షల మంది కూడా ధర్మద్రోహులే. మరి వీళ్ళు ధర్మద్రోహులుగా ఉంటారా, ఇమీడియట్ గా అన్సబ్స్క్రైబ్ చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఇకపోతే ఇప్పుడు ఆ ఆంజనేయ స్వామిని వెనకాల పెట్టుకుని, ఆ విగ్రహాన్ని వెనకాల పెట్టుకుని నాకు ఆంజనేయ స్వామి కళ్ళలోకి వచ్చాడు. అవును, ఇవాళ వీడియో కూడా చూసాం. అది ఏదో చెప్పాడు. ఆంజనేయ స్వామి అనేవాడు కేవలం నా అన్వేషణకి ఏం పేటెంట్ హక్కులు ఇవ్వలేదు, నేను నీకు మాత్రమే సొంతం అని చెప్పి, ఆయన హిందువులందరికీ సొంతం. ఆయన రాత్రి నాకు కూడా కళ్ళలోకి వచ్చాడు. నేను కూడా చూశాను, వీడియో చూశాను. చూసిన తర్వాత నాకు మరి ఆయన అభిప్రాయం, మరి రాత్రి నాకు కళ్ళలోకి వచ్చాడు. రాత్రి నాకు కళ్ళలోకి వచ్చి నాకేం చెప్పాడంటే, నానా వాడు నా అన్వేషణ ఒక విధవ మొత్తం హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నాడు. నేను
నేను రాముడి కన్నా కూడా గొప్పగా సీతమ్మ తల్లిని ఎంత ఆరాధిస్తానో ప్రపంచంలో అందరికీ తెలుసు. అలాంటి సీతమ్మ తల్లి గురించి వీడు ఆవిడ రేపుకు గురైందని చెప్పాడు. అలాంటి వాడిని మామూలుగా వదిలేయడానికి వీల్లేదు నాన్న. మీరందరూ ఇంకా ఎందుకు మౌనంగా ఊరుకుంటున్నారు? మీరందరూ ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? మీ చట్టాలు ఏం చేస్తున్నాయి? మీరు పెట్టుకున్న పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు పెట్టుకున్న మహిళా కమిషన్లు ఏం చేస్తున్నాయి? మీరు పెట్టుకున్న బాలల హక్కుల కమిషన్లు ఏం చేస్తున్నాయి అని చెప్పి ఆంజనేయ స్వామి నన్ను ప్రశ్నించాడు. అది ప్రశ్నించడం మాత్రమే కాకుండా నాకు ఇది ఏం చెప్పాలో అర్థం కాదు. ఏం చెప్తాం? పోలీసులు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఏం చెప్తాం ఆంజనేయ స్వామికి? మాకున్న రాజకీయ వ్యవస్థలు అలా ఏడ్చినాయి స్వామి. మా పోలీసులందరికీ రాజకీయ నాయకులు తాబేదారులుగా పనిచేయడం ఒకటే తెలుసు తప్ప వీటి విషయాల్లో సీరియస్ గా రెస్పాండ్ కారు అని చెప్పలేం మనం. మహిళా కమిషన్లు ఏదో ఒకవైపు మాత్రమే పనిచేస్తాయి. 40,000 మంది 60,000 మంది మహిళలు రేపులకు గురైపోయారని చెప్తే వాటి మీద ఏ చర్యలు తీసుకోలేని పరిస్థితిలో మా 2 తెలుగు రాష్ట్రాలు మహిళా కమిషన్లు ఉన్నాయి స్వామి అని చెప్పలేం కదా. మహిళలు 14 ఏళ్ల లోపు ఆడపిల్లల్ని వాడి ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ఉంటే అంతర్జాతీయంగా ఉన్న బాల హక్కుల చట్టాలు ఏం చేస్తున్నాయి, బాల హక్కుల కోసం పోరాడే సంస్థలు ఏం చేస్తున్నాయి అని ఆంజనేయ స్వామి నన్ను అడిగితే నేను ఏ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. అప్పుడు ఆయనే చెప్పాడు, నాన్న మీరు ఆడు బత్తాయిలని మాట్లాడుతున్నాడు. బత్తాయిలని మాట్లాడమే కాదు, మమ్మల్ని అందరినీ వాడేసుకుంటున్నాడు. ఆంజనేయ స్వామి అంటున్నాడు, సుబ్రహ్మణ్య స్వామి అంటున్నాడు, వినాయకుడు అంటున్నాడు, మమ్మల్ని అందరినీ విష్ణుమూర్తి అంటాడు. మా అందరి పేర్లు ఇష్టారాజ్యంగా వాడు వాడేసుకుని హిందువుల్ని మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. పైగా బత్తాయిలు అంటున్నాడు. ఈ బత్తాయిలను ఇంకోసారి కనుకంటే బెత్తం పట్టుకుని వాడి వీపు విమానం మోతమోగేలాగా బడిత పూజ చేయండి అన్న అని చెప్పి నాకు ఆంజనేయ స్వామి చెప్పారు. అది మాత్రమే కాకుండా నువ్వు ఒక్కడే అనుకుంటావేమో, నువ్వు ఒక్కడే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఈ మాట చెప్పు. వాడు ఎక్కడ కనబడితే ప్రపంచంలో పోలీసులు పట్టుకోలేకపోవచ్చు వాడిని, లేదా చట్టాలు ఏమన్నా వాడికి ఇండియాకి తీసుకురాలేకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ చెప్పు, వాడు ఎక్కడ కనబడితే ఏ దేశంలో అయినా సరే ఎక్కడ కనబడితే అక్కడ హిందూ అనేవాడికి వాడు కనబడితే ఇమ్మీడియట్ గా వాడి బెత్తం పట్టుకుని వాడి వీపు గామంతం మాత్రం మోగేలాగా బయట పూజ చేయమని చెప్పురామా ప్రతి ఒక్క హిందువుకి అని చెప్పి రాత్రి నాకు ఆంజనేయ స్వామి చెప్పాడు కళ్ళకు. మీరు అడిగారు కాబట్టి మీ ద్వారా ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ తెలియజేస్తున్నాను. ఆంజనేయ స్వామి నాకు ఆ విధంగా సెలవిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ వాడు కనపడినా సరే వాడికి వీపు విమానం మోత మోగిపోయేలాగా బెత్తం పట్టుకుని బయట పూజ చేయమని ఆంజనేయ స్వామి చెప్పాడు. సార్ మరి అన్వేష్ లో మార్పు వచ్చే క్షమాపణ అడుగుతున్నాడు అనుకోవచ్చా, లేదంటే మళ్ళీ బుద్ధి మార్చుకొని బుద్ధిగా ఉంటాడు అని అనుకోవచ్చా ఈ వీడియో చూసిన తర్వాత? అసలు వాళ్ళు ఏ మాత్రం మార్పు లేదండి. మొదట్లో కూడా మనం వాళ్ళు మీడియా వాళ్ళు కొంతమంది సారీ చెప్పాడు అన్నాడు. ఆ సారీ చెప్పే వీడియోలో కూడా ఏం చెప్పాడు, నాకు 4 మీద మచ్చలు ఉన్నాయి, మీరు అదైపోతారు ఇదైపోతారు అని చెప్పి మళ్ళీ శాపాలు పెట్టాడు. అంటే వాడు నిజంగా సారీ చెప్పినట్టేనా? చెప్పలేదు కదా. మళ్ళీ ఇంకొక వీడియోలో ఏం చెప్పాడు, నేను అసలు ఇలాంటివన్నీ ఏం మాట్లాడు, నేను మళ్ళీ ప్రపంచ యాత్ర చేసుకుంటానని చెప్పాడు. మళ్ళీ 2వ రోజు వచ్చి ఏం చెప్పాడు, నాకు ఆత్మీయం ఏదో చెప్పాడు, ఇప్పుడు అందరికి హిందువుల మీద దాడులు చేసే అందరి సంగతి చేస్తానని మాట్లాడు. అంటే రోజుకు ఒక మాట మాట్లాడుతూ రోజుకు ఒక చేస్తారు. అంటే ఇప్పుడు హిందువుల్ని మధ్య పెట్టే కార్యక్రమం చేస్తాడు. హిందువుల కోసం నేను పోరాడతానని చెప్పి, హిందూ మహిళల మీద జరిగే అరాచకాల మీద నేను పోరాడతానని చెప్పి, ఇప్పుడు కొత్తగా దేవుళ్ళని అడ్డం పెట్టుకుని హిందువులందరినీ మధ్య పెట్టే కార్యక్రమం. ఈ 22 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాపాడుకునేందుకు ఇతనికి లక్షల వ్యూస్ వస్తూ ఉంటాయి. ఆ వ్యూయర్స్ ని ఇంకా పెంచుకునేందుకు ఇతను హిందూ సమాజం మొత్తాన్ని మధ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. అంతే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క నిమిషం కూడా ఇతను నిజంగా బాధపడినది లేదు. సీతమ్మ తల్లిని లేదంటే ద్రౌపది మాతని మాట మాట్లాడినందుకు బాధపడింది లేదు, క్షమాపణ చెప్పింది లేదు. అదంతా కూడా ఈ సబ్స్క్రైబర్ల కోసం వ్యూయర్ల కోసం అతను ఆడుతున్న నాటకం. ఈ మాత్రం తెలియకుండా హిందువులందరూ ఇంకా అమాయకంగా అతన్ని సబ్స్క్రైబ్ చేస్తూ అతని వీడియోలు చూస్తూ లక్షల వ్యూస్ ఇస్తున్నారు, అతనికి ఆదాయం ఇస్తున్నారు కాబట్టి అతనికి ఒళ్ళు పొగరెక్కింది. అసలు ముందు చట్టాలు ఏం చేస్తాయి, మిగతా వాళ్ళు ఏం చేస్తారు, మిగతా సంవత్సరాలు ఏం చేస్తాయని పక్కన పెట్టి ఈ 22 లక్షల మంది అతన్ని సబ్స్క్రైబ్ చేసి అట్ ది సేమ్ టైం అతని ఛానల్స్ ని ఎవరు చూడకుండా ఉంటే గనక అతనికి ఉన్న ఆదాయం మొత్తం పడిపోతుంది. అప్పుడు మాత్రమే అతను కంట్రోల్లోకి వస్తాడు తప్ప ఏదో చట్టాల వల్ల ఇంకో దాని వల్ల తొందరగా వస్తాడు అంటే నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే మన పోలీసులు ఎంత తీవ్రంగా చర్యలు తీసుకుంటారన్న దాంట్లో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. సరే కరాటే కళ్యాణ్ గారికి ఏదో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తాం, లుకౌట్ నోటీస్ జారీ చేస్తాం ఏదో తెలంగాణ పోలీసులు చెప్పారంటున్నారు.
విశాఖపట్నంలో కంప్లైంట్ చేసాం, అక్కడ విహెచ్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాని మీద ఏమైందో తెలియదు. ఇంకా చాలా చోట్ల అతని మీద కంప్లైంట్లు వచ్చినాయి. ఇన్ని కంప్లైంట్లు వచ్చి 24 గంటలు 48 గంటలు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా అతను వీడియోలు పెడుతున్నాడు. అది కూడా ఏం ఛాలెంజ్ చేస్తున్నాడంటే, నేను ఈ నిమిషంలో నేను థాయిలాండ్ లో ఉన్నాను, ఇదిగో నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను అని చెప్పి మళ్ళీ ఫ్లైట్ లో మళ్ళీ ఇంకో వీడియో, నేను ఫ్లైట్ లో ఉన్నాను చూసారా, మలేషియా వెళ్తున్నాను, ఫ్లైట్ లో ఉన్నాను, మళ్ళీ మలేషియాలో దిగంగా ఇదిగో మలేషియాలో దిగాను, ఇదిగో చూసారా మలేషియాలో వెనకాల ఆ స్వామి ఎవరు ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది, కుమారస్వామి విగ్రహం ఉంది వెనకాల చూసారా, నేను మలేషియాలో. ఇంత డైరెక్ట్ గా అతను మినిట్ టు మినిట్ తన అప్డేట్ ఇస్తున్నాడు. అప్డేట్ ఇస్తున్నా కూడా నాకు అతను ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదని ఏ పోలీస్ అన్న చెప్తే అంతకన్నా సిగ్గుచేటు ఉండదు ఇంకా. సో అతను ఇమ్మీడియట్ గా అతని పాస్పోర్ట్ సీజ్ చేయాలి. కనీసం ఇప్పుడు దాకా పాస్పోర్ట్ సీజ్ చేయలేదు. సరే రెడ్ కార్నర్ నోటీసులు అవి లుకౌట్ నోటీసులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇంకో పని చేయాల్సింది వీళ్ళు ఏంటంటే పోలీసులు, మనం ఎలాగైతే సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు ఇవ్వకుండా ఉండండి అని మనం ఎలాగైతే చెప్తున్నామో, వ్యూస్ ఇవ్వకుండా ఉండండి అని ఎలాగైతే పిలుపునిస్తున్నామో, పోలీసులు కూడా చేయాల్సింది ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్స్ రెండింటిని ఇమీడియట్ గా బంద్ చేయించవచ్చు పోలీసులు. ఎందుకు చేయించలేకపోతున్నారు? కనీసం అది కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? సరే అతను పట్టుకోవడం, అతని పాస్పోర్ట్లు సీజు, ఇవన్నీ కూడా కొంత కేంద్ర ప్రభుత్వంతో లింకప్ అయ్యే వ్యవహారాలు, అవన్నీ చేయొచ్చు. పోనీ కొంచెం టైం పడతాయి అనుకోవచ్చు. యూట్యూబ్ వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఇప్పుడు దాకా పోలీసులు ఎందుకని 2 రాష్ట్రాల్లో పోలీసులు ఎందుకని వాళ్ళకి లెటర్ రాసి ఇమీడియట్ గా ఛానల్స్ బ్యాన్ చేయించలేదు? అదన్నా చేయాలి కదా. ముందు అతను ఆర్థికంగా అతను దెబ్బ కొట్టాలి కదా, తర్వాత పట్టుకురావచ్చు. మన చట్టాలు, మన పోలీసులు అన్ని నేషనల్ గా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడితే పట్టచ్చు. ఈ లోపు ఈ పని అన్నా చేయొచ్చు కదా. మరి ఆ పని కూడా ఎందుకు చేయట్లేదు? అతని ఖాతాలను స్తంభింపజేయచ్చు, ఇది మనమే చేయొచ్చు. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను టోటల్ గా నేను భారతదేశంలో ట్యాక్స్ కడతానని చెప్తానంటే భారతదేశంలో ఉన్న బ్యాంకుని అతను ఉపయోగిస్తున్నాడు. సో అతని బ్యాంకు ఖాతాలని ఇమీడియట్ గా స్తంభింపజేయచ్చు. నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి, 8 కోట్లు ఉన్నాయి, నేను హ్యాపీగా బతుకుతాను, మీరే పిచ్చోడని మాట్లాడుతున్నాడు. సో మరి ఎవరు పిచ్చోళ్ళు? నిజంగా మనమే పిచ్చోళ్ళు. మరి పోలీసులు కూడా ఆ పోలీసులు కూడా అంటున్నాడేమో నాకు తెలియదు. పోలీసులు ఇమీడియట్ గా అతని ఖాతాని ఇమీడియట్ గా స్తంభింపజేయచ్చు కదా. అతను అప్పుడు ఎక్కడికి కదలలేడు కదా. ఈ రోజు అక్కడ మలేషియాలో ఉన్నాడు, అదే మలేషియాలో ఉండిపోతాడు, ఇంకెక్కడికి వెళ్ళలేడు. అతని బ్యాంక్ ఖాతాలను ఎందుకు స్తంభింపజేయలేకపోతున్నారు పోలీసులు? అంటే మన వ్యవస్థలు సరిగా పనిచేయట్లేదు. మహిళా కమిషన్లు, శివాజీ విషయంలో అంత ఫాస్ట్ గా స్పందించిన మహిళా కమిషన్, మరి 60,000 మంది రేపులు గురయ్యారు స్త్రీలంటే, సరే మిగతా వాళ్ళందరూ మగాళ్ళ గురించి హిందువుల గురించి పక్కన పెట్టండి, 60,000 మంది మహిళలు రేపులకు గురయ్యారంటే వాళ్ళ మీద కన్సర్న్ ఉండాలి కదా. 60,000 మంది మహిళల మీద కన్సర్న్ ఉండాలి కదా 2 రాష్ట్రాల మహిళా కమిషన్లకి. కన్స్కమ్ సుమోటోగా కూడా మహిళా కమిషన్ ఈ కేసుని తీసుకోలేదు. అదే అంటున్నా నేను, ఎందుకని తీసుకోవట్లేదు? శివాజీకి ఒక రూలు, నాన్వేజ్ ఒక రూలా? ఏంటి రూల్స్ ఏంటి మనకు అర్థం కావట్లా. 60,000 మంది మహిళలు నిజంగా అనుకుంటా, అతను ఏం చెప్పాడు అది వాస్తవం అని కాసేపు నేను కూడా అనుకుంటా. 60,000 మంది మహిళలు రేపులకు గురైతే ఆ మహిళల గురించి కన్సర్న్ మహిళా కమిషన్ ఉందా లేదా? 2 రాష్ట్రాల మహిళా కమిషన్కి ఇమీడియట్ గా అతనికి నోటీసులు ఇచ్చి పిలిచి, ఎవరో 60,000 మంది దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, చేసిన వాళ్ళు ఎవరు, 60,000 మంది హిందువులు ఎవరెవరు చేశారు, వాళ్ళ లిస్ట్ మాకు, మేము పోలీసు కంప్లైంట్ ఇస్తాం, లేదా మేమే చర్యలు తీసుకుంటాం. మరి అన్ని ఎందుకు అంటలేదు మహిళా కమిషన్లు? పిల్లల హక్కుల గురించి పోరాడే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? 14 ఏళ్ళలో పిల్లల్ని అతను వాడుకుంటామని చెప్పి వీడియోలు పెడతా ఉంటే, మరి చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లు, బాలల హక్కుల కోసం పోరాడే అంతర్జాతీయ సంస్థలు ఏం చేస్తున్నాయి? కళ్ళు మూసుకుని ఉన్నాయా ఇప్పుడు దాకా? ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? అందుకనే అతను ఇష్టారాజ్యంగా ఈ రోజుకి పోలీసులు ఛాలెంజ్ చేసే విధంగా అతను ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ నిమిషంగా ఎక్కడ ఉన్నాడని వీడియోలు పెడతాడు. ఛాలెంజ్ ఇది డైరెక్ట్ గా పోలీసులకు చేసే ఛాలెంజ్, హిందువులకు కాదు. ఏదో హిందువులు ఏమైనా అంటున్నాడు ఇవన్నీ అనుకున్నారు, డైరెక్ట్ గా అతను పోలీసులకు ఛాలెంజ్ చేస్తున్నాడు. దమ్ముంటే పట్టుకోరా షకావత్ అని అదేదో సినిమాలో ఉన్నట్టు, దమ్ముంటే పట్టుకోండి పోలీసులు, 2 రాష్ట్రాల్లో తెలుగు పోలీసులు, దమ్ముండే నన్ను పట్టుకోండి, నేను ఎక్కడున్నా అని చెప్పి వీడియోలు డైరెక్ట్ పెట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు. అయినా సరే మరి మన పోలీసులు ఇంత నిర్లిప్తంగా ఉంటే మరి మనం ఏం చేయాలో? ఇలాంటివన్నీ జరిగితేనే మేమేమంటామంటే, మీరు రాజ్యాంగ వ్యవస్థలు పనిచేయకపోతే, మాకు ఆల్రెడీ ఈ రాజ్యాంగం రాకముందు, ఈ చట్టాలు రాకముందు, ఈ పోలీసులు రాకముందు, ఈ మహిళా కమిషన్లు, బాల హక్కుల సంఘాలు ఇవన్నీ రాకముందు, స్వాతంత్రానికి అన్న పూర్వం ఎప్పుడో
క్రీస్తు పుట్టడానికి పూర్వం, అల్లా పుట్టడానికి, వీళ్ళందరూ పుట్టడానికి కన్నా పూర్వమే మాకు భగవద్గీతలో రిటర్న్ గా స్క్రిప్టెడ్ గా మాకు ఎవరిని ఏం చేయాలనేది రాసిచ్చాడు మాకు భగవంతుడు. ఆ విధంగా మేము చేస్తాం. ఎందుకంటే ఈ వ్యవస్థలు ఇప్పుడు పెట్టుకున్న మన వ్యవస్థలు పనిచేయకపోతే పాత వ్యవస్థ మాకు ఏదైతే ఉందో, మా ఒరిజినల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అమల్లోకి తీసుకొస్తాం. హిందూ తత్వాన్ని జారీ చేస్తాం. హిందూ తత్వాన్ని జారీ చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎదురకుండా నాన్ వెజ్ అనేవాడు కనపడినా కూడా వాడిని పట్టుకుని లాక్కొస్తారు. ఆ హిందూ తత్వ జారీ చేయాల్సిన పరిస్థితులు అప్పుడు వస్తాయి, పోలీసులు మిగతా వ్యవస్థలు పనిచేయకపోతే. అలాగే మాకు గరుడ పురాణంలో చాలా క్రిస్టల్ క్లియర్ గా దేవుళ్ళని ఇలాగా మాట్లాడిన వాళ్ళకి ఏ శిక్షలు వేయాలి, ఆడవాళ్ళతో ఇలా వ్యవహరించిన వాళ్ళకి ఏ శిక్షలు వేయాలి, పిల్లలతో ఇలా వ్యవహరించిన వాళ్ళతో ఏ శిక్షలు వేయాలి, ధర్మద్రోహుల్ని ఏ విధంగా శిక్షలు వేయాలనేది క్రిస్టల్ క్లియర్ గా మా అందరికి రిటర్న్ గా ఉన్నాయి. రిటర్న్ గా మా చట్టాలు, వేరే చట్టాలు, హిందూ చట్టాలు ఉన్నాయి. ఇవి అందరూ మర్చిపోతున్నారు. ఆ చట్టాలను అమలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ వ్యవస్థలన్నీ కనుక ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు ఈ వ్యవస్థల కన్నా ముందున్న మా పాత వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మా హిందూ చట్టాల ప్రకారం మేము ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. సో మరి ఇప్పుడు పోలీసుల చేతుల్లో, మహిళా కమిషన్ల చేతుల్లో, అలాగే బాల హక్కుల సంఘాల చేతుల్లో ఉంది. వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, అతన్ని కట్టడి చేయగలుగుతారా లేదా, ఇలాగే హిందువుల్ని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైన వ్యక్తి గరికపాటి నరసింహారావు గారు, ఆయనకి ప్రత్యేకంగా పోస్ట్ కూడా ఇద్దాం అనుకున్నారు. అలాంటి వ్యక్తిని ఆయన అవమానించడం మాత్రమే కాకుండా ఆయన ప్రైవేట్ పార్టీలు కొయ్యాలి అని చెప్పి మాట్లాడాడు. మరి చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళని అట్లా మాట్లాడితే రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఈ ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? సనాతన ధర్మానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకని రెస్పాండ్ కావట్లేదు? ఇవన్నీ కూడా మనకు అర్థం కావట్లా. అంటే వ్యవస్థలన్నీ కూడా నాన్ వెజ్ విషయానికి వచ్చేసరికి మొత్తం స్తంభించిపోయినాయా, ఫెయిల్ అయిపోయినాయా అనేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి ఇప్పటి వరకు మరి ఏం చేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, ఈ చట్టాలు రాకముందు, ఈ రాజ్యాంగం రాకముందు భగవానుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, గరుడ పురాణం ఏం చెప్పింది అనేది చాలా క్లిస్టల్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారికి తెలుసు కదా. మీరు వ్యవస్థను పనిచేయించండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం మీరు పనిచేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసులు దయచేసి పనిచేయండి, అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, శిక్షించండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మహిళా కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం, బాల హక్కుల సంఘాలను రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎవ్వరం పనిచేయమయ్యా. హిందువులు 60,000 మంది హిందువులు రేప్ చేశారన్నా కూడా మేము పట్టించుకోమయ్యా. సీతాదేవి అంటే సీతాదేవి క్యారెక్టర్ అయ్యా, దాని గురించి మీరేదో మాట్లాడుకుంటే, మీరు ఏదో వీడియోలో మాట్లాడుకుంటే మాకేం సంబంధం అని నిమ్మకు నీరైతే మీరు కూర్చున్నారనుకోండి, అప్పుడు మా చట్టాలను మేము అమలు చేస్తాం అని చెప్తున్నాం. మరి హిందువులు రెడీగా ఉంటారు, ఆ చట్టాలు అమలు చేయడానికి హిందువులు ఎప్పుడు రెడీగా ఉంటారు. సో అందువల్ల మీరు వ్యవస్థలు ఫెయిల్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు సనాతనానికి కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడింది. ఆయన భుజస్కంధాల మీద పూర్తిగా ఈ బాధ్యత ఉంది. నాన్ వెజ్ అనేవాడిని లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ పనులన్నీ చేయకుండా కేవలం డైలాగులకి మాత్రమే నేను కట్టుబడి ఉన్నా, నేను సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నానంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా రేపటి నుంచి ఏంటో బాబు వీళ్ళు మాటలు ఒకటి చేతలు ఒకటి ఉన్నాయి ఈ నాయకులందరూ అని చెప్పి బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. సీతమ్మ తల్లిని అన్న తర్వాత మీరు ఏం చేస్తే ఉపయోగం? వారాహి మాతకి మీరు ఎన్ని పూజలు చేస్తే ఉపయోగం ఏముంది? లేకపోతే ఇంకొక మాతకి దేవుడికి పూజ చేస్తే ఉంది, మనం వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి మెట్లు కడిగితే ఏముంది? సీతమ్మ తల్లికి అంత అవమానం జరిగిన తర్వాత మనం చేస్తున్నాం ఏమన్నా పనిచేస్తాయా? అంటే మనం చేస్తున్న దాంట్లో శ్రద్ధ లేదని చెప్పి ఆ భగవంతుడు కూడా అనుకుంటాడు కదా. ఇది నేను ఒక పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్న మాటే కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఇదే మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఇదే మాట చెప్తున్నా, ప్రతి ఒక్క హిందూకి ఇదే మాట చెప్తున్నా, అలాగే 22 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇదే మాట చెప్తున్నా. మీరు గుళ్ళోకి వెళ్ళి పూజలు కూడా చేసి కొబ్బరికాయలు కొడితే ఏ ఉపయోగం లేదు. సీతమ్మ తల్లిని అంత మాట అన్నవాడిని నోరు మూసుకుని ఊరుకుని మనకెందుకు లేని చూస్తూ ఊరుకుంటే అందరికన్నా పెద్ద శిక్షార్హులు మీరందరూ అవుతారు. భీష్ముడికి ఏ శిక్ష అయితే పడిందో ఆ శిక్ష మీ అందరికీ పడాల్సిందే. సార్ అయితే ఇంకొక కాంట్రవర్సీ కూడా వినిపిస్తుంది, అందరికన్నా ముందుగా మనం చంపమని. సార్ ఇంకొక కాంట్రవర్సీ కూడా మొదలైంది. సాయిబాబా దేవుడా
అండ్ దాంతోపాటు సాయిబాబా గుడిలోని అని అంటున్నాం, కానీ అది గుడి కాదు మసీద్ అనే వాదన వినిపిస్తుంది. ఏమంటారు సార్ దీని మీద మీరు? ఇది సాయిబాబా సంస్థానం వాళ్ళు చెప్పాల్సిన మాట అండి. మీరు నేను చెప్పడం కాదు. ఆయన దేవుడా దేవుడు కాదు ఇదంతా మీరు అసలు ఆయన హిందూ దేవుడా కాదో చెప్పాలి. దేవుడా దేవుడు కాదా అనేది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను అమ్మవారిగా పూజ చేయొచ్చు, తప్పేం కాదు. ఎవరి భావనలు వాళ్ళకి ఉంటాయి. కాకపోతే ఇక్కడ చెప్పవలసింది అంటే ఎవరు అధీకృతంగా ఉన్నారో వాళ్ళు చెప్పాలి. అది ఎవరు చెప్పాలి అంటే షిరిడీ సాయి సంస్థానం వాళ్ళు చెప్పాలి. ఈయన అసలు హిందువా ముస్లిమా అనేది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, షిరిడీ సాయి సంస్థానం అనేది హిందూ ట్రస్ట్ కాదు అని చెప్తున్నారు. చాలా క్లియర్ గా ఇది ఇస్లామిక్ సంబంధించింది అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా దీంట్లో వివాదం ఏముంది అసలు? దీంట్లో వివాదం ఏముంది అసలు? అయితే ఈ వివాదం ఏముంది అని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఎవరైతే సాయిబాబా హిందూ దేవుడు కాదు అండ్ హిందువులు పిచ్చిగా ఆయనను పూజ చేస్తున్నారు అంటూ మాధవిలత వీడియో వైరల్ అవ్వడం కావచ్చు, తర్వాత దీనిపైనే మాట్లాడుతున్న లలిత్ కుమార్ గారి పైన కావచ్చు, వీళ్ళపైన కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. నేను వ్యక్తుల గురించి మనకి అవసరం ఉండదు. విషయం ఏంటంటే ఇది సాయిబాబా గురించి. ఇప్పుడు పోనీ ఈ పోలీసులు కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ స్పష్టం చేయాల్సింది ఏంటంటే, ముందు ప్రభుత్వాలు స్పష్టం చేయాల్సింది ఏంటంటే ఈయన హిందూ దేవుడే అని పోనీ స్పష్టం చేయండి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయండి. మీరు ఇమ్మీడియట్ గా ఆ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దేవాలయ చట్టం పరిధిలోకి తీసుకురండి. తీసుకొస్తారా తీసుకురారా? హిందూ దేవుడు అయితే కనుక హిందూ దేవుడు అయితే అవన్నీ హిందూ దేవాలయాలు అయితే మనకి ఎండోమెంట్ పరిధిలోకి వచ్చి ఉండాలి కదా. మరి ఎండోమెంట్ పరిధిలోకి ఎందుకు రాలేదు? ఇప్పుడు ప్రభుత్వాలు స్పష్టం చేయాలి. ప్రభుత్వాలు ఆల్రెడీ స్పష్టంగా ఉన్నాయి. ఈయన హిందూ దేవుడు కాదు, ఇది హిందూ దేవస్థానాలు కాదు, అందుకనే మేము వాటిని తీసుకోలేదు అన్నది చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో అసలు వివాదం ఏముంది? అసలు వాళ్ళు గుళ్ళో అన్ని పెడుతున్నారు, ఇదేంటి హుండీలు పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. ఇమ్మీడియట్ గా వాటిని మామూలుగా అయితే దేవాదాయ శాఖ చట్టం పరిధిలోకి ఇవన్నీ ఎప్పుడో వచ్చి ఉండాలి. రాలేదు అంటే కారణం ఏంటి? ఆయన హిందూ దేవుడు కాదు, అవన్నీ హిందూ దేవాలయాలు కాదని చెప్పి ఒక స్పష్టత అనేది ప్రభుత్వాల దగ్గర ఉన్నట్టుంది. అందుకనే తీసుకురాండి. ఇందులో వివాదం ఉంది. ఇంకా వివాదం ఏంటి అంటే హిందూ దేవుడు కాదు అని చెప్పి షిరిడీ సాయి సంస్థానం వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా హిందూ దేవుడు కాదు, హిందూ దేవాలయాలు కాదు, హిందూ మందిరాలు కాదు అని చెప్పి ప్రభుత్వాలు కూడా వాటిని స్వాధీనం చేసుకోని సందర్భంలో షిరిడీ సాయిబాబా ఏవైతే మందిరాలు ఉన్నాయో ఆ మందిరాలన్నింటిలోనూ కూడా హిందూ దేవుళ్ళ విగ్రహాలను పెడుతుంటే కూడా, అది కూడా సాయిబాబా కాళ్ళ దగ్గర దత్తాత్రేయుడిని ఒక పక్కన, వినాయకుడిని ఒక పక్కన కాళ్ళ దగ్గర పెడుతుంటే, లేదంటే గుమ్మానికి ద్వారపాలకుల్లాగా పెడుతుంటే చూస్తూ ఊరుకున్న ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాల మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులు కేసులు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలంటే దేవాదాయ శాఖ మంత్రులు, 2 రాష్ట్రాల్లో ఉన్న దేవాదాయ శాఖ మంత్రుల మీద, టోటల్ గా దేవాదాయ శాఖ మీద కేసులు పెట్టాలి పోలీసులు. ఎందుకంటే చూస్తూ ఊరుకున్నందుకు. వాళ్ళ పని ఏంటి? దేవాదాయ శాఖ పని, దేవాదాయ శాఖ మంత్రి పని ఏంటి? దేవాదాయ శాఖ కమిషనర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిధి ఏంటి? 2 రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ కమిషనర్లు ఏం చేయాలి? ఎక్కడ దేవుళ్ళకి అవమానం జరగకుండా చూడాలి కదా. మరి సాయిబాబా గుడి అని చెప్పుకుని, సాయిబాబా మందిరాలని చెప్పుకుని అందులో అవన్నీ హిందువు కాదని ఈ దేవాదాయ శాఖ మంత్రులకి, దేవాదాయ శాఖ కమిషనర్లకి చాలా స్పష్టత ఉన్న తర్వాత కూడా సాయిబాబా గుళ్ళల్లో ఇలాగా దేవుళ్ళ గుమ్మం దగ్గర, సాయిబాబా గుమ్మం దగ్గర వీళ్ళని కాపలాదారులాగా పెడుతుంటే హిందూ దేవుళ్ళని ఈ సాయిబాబా భక్తులందరూ లేదంటే సాయిబాబా దేవస్థాన నిర్వాహకులు వాళ్ళ అవమానాలు పాలు చేస్తుంటే 2 రాష్ట్రాల కమిషనర్లు, దేవాదాయ కమిషనర్లు, 2 రాష్ట్రాల దేవాదాయ శాఖ, 2 రాష్ట్రాల దేవాదాయ శాఖ మంత్రులు చూస్తూ ఊరుకున్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టండి పోలీసులు. ముందు ఈ పని చేయండి. ముందు ఈ పని చేసి తర్వాత మిగతా వాళ్ళందరి మీద కేసులు పెడదాం. ఎవరి మీద కేసులు పెడదాం అనేది మనం తర్వాత చర్చించుకుందాం. పోలీసులు కూడా బాధ్యత ఉంది కదా. పోలీసులు కూడా హిందువులు బాధపడుతున్నారు కదా. హిందువులకు బాధపడుతున్నప్పుడు అలా సాయిబాబా దేవాలయాల్లో అలా పెడుతున్నప్పుడు హిందువులు బాధపడుతున్నారని తెలిసినప్పుడు మరి చర్యలు సుమోటోగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? 2 రాష్ట్రాల డీజీపీలు ఏం చేస్తున్నారు? 2 రాష్ట్రాల డీజీపీలు ఏం చేస్తున్నారు? ఇవి చర్యలు తీసుకోవాలి కదా. శివుడి శివలింగం పెడతారు. శివలింగం పైన
శివలింగం పైన సాయిబాబా కూర్చున్నట్టు గుడి పైన పెడతారు. సాయిబాబా గుడి పైన విగ్రహాలు పెడుతున్నారు. అంటే శివలింగం పైన సాయిబాబా కూర్చుంటే అది 2 రాష్ట్రాల దేవాదాయ శాఖ మంత్రులకి యాక్సెప్టబిలిటీ ఉందా? 2 రాష్ట్రాల దేవాదాయ శాఖ కమిషనర్లకి యాక్సెప్టబిలిటీ ఉందా? ఆ విషయంలో మీరందరూ ఒప్పుకుంటున్నారా? అది కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారా? ఎందుకని ఒప్పుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలి? ఎవరి మీద కేసులు పెడుతున్నారు? ఆ భక్తులు ఎవరైతే అసలు ఇప్పుడు సరే మీరు ఎవరి పేర్లు చెప్పారు, ఒకళ్ళు వ్యక్తుల గురించి మనకు అనవసరం, కానీ ఎవరి మీద కేసులు పెట్టినా ఆ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరు, ఆ కేసులు పెట్టిన వాళ్ళు ఏ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఉన్న దేవాలయాల్లో వాళ్ళు భావిస్తున్న షిరిడి సాయిబాబా దేవాలయంలో హిందూ దేవీ దేవత విగ్రహాలు ఉన్నాయా? ఉంటే ఎందుకు ఉన్నాయిరా బాబు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. వీళ్ళ మీద కేసు పెట్టడానికి వచ్చిన ఇమీడియట్ గా అక్కడే కూర్చోబెట్టి వాళ్ళ మీద సుమోటో కేసు పెట్టాలి కదా. పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకని వాళ్ళ మీద ఎంక్వైరీ చేయలేదు? అసలు మీరెవరు ఏంటి అని ఎందుకు ఎంక్వైరీ చేయాల? మీరు ఏ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఊరికే మీరు భక్తులైతే కనుక ఈ షిరిడి సాయిబాబా వాటిల్లో మీరు ఇలా జరుగుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారని అదే పోలీస్ స్టేషన్ లో అదే పోలీసులు ఎందుకు ప్రశ్నించలేదు? వాళ్ళకి బాధ్యత లేదా? కేవలం ఎవరొస్తే వాళ్ళ మీద కేసు పెట్టేసి రాసి కూర్చోవడం బాధ్యత? పోలీస్ వ్యవస్థ పని ఏంటి? హిందూ సమాజం అంతా అన్రెస్ట్ అవుతుంది కదా. పోనీ ఆ వ్యక్తులు మాట్లాడిన మాటల్లో ఎందుకు మాట్లాడారు అన్న దాని మీద పోనీ మీరు ఎంక్వైరీ చేశారా? వాళ్ళని వెళ్ళవటం కాదు, వాళ్ళని పిలిచాను అసలు ఎందుకు జరుగుతోంది ఇలాగా? సాయిబాబా ఏదో దేవుడనా దేవుడు కాదనా ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయన్న దాని మీద మీరు అసలు ఏమన్నా ఎంక్వైరీ చేశారా? చాలా పెద్ద విషయం ఇది. 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద చర్చలో ఉన్న విషయం ఇది. ఇది ఎందుకు జరుగుతోందని పోలీస్ వ్యవస్థకి ఏమైనా అవగాహన ఉందా? అసలు ఒకవేళ అవగాహన ఉంటే అక్కడ నేను చెప్పిన చర్యలు తీసుకుని ఉండాలి ముందే. అన్ని చర్యలు మీరు తీసుకుని హిందూ దేవుళ్ళకి అలాంటి అవమానాలు సాయిబాబా దేవాలయంలో జరగకుండా చూసి ఆ తర్వాత మీరు హిందువుల మీద ఎవరి మీద కేసులు పెట్టండి. మీ చట్ట ప్రకారం మీరు ఏం చర్యలు తీసుకున్నారో తీసుకోండి. సరే కోర్టుల్లో వెళ్ళిన తర్వాత కోర్టుల్లో తెలుస్తుంది. అసలు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటి? ఈయన హిందూ దేవుడు అవునా కాదా అంటే షిరిడి సాయి సంస్థానం వాళ్ళని అడుగుతారు. ఫస్ట్ అడిగేకి వచ్చింది వాళ్ళు ఏం చెప్తారు? ఈయన హిందువే కాదండి, మాది హిందూ సంస్థ కాదండి మాది అని చెప్తారు. వాళ్ళు రామాలయానికి ఎందుకు మీరు విరాళం ఇవ్వలేదంటే అది హిందూ ట్రస్ట్, అది హిందూ దేవుడికి మేము ఎందుకు ఇస్తాం డబ్బులు అని చెప్పి షిరిడి సాయి సంస్థానం వాళ్ళు చెప్పారు. వాళ్ళు దేశవ్యాప్తంగా అనేక దర్గాలకి వాటన్నిటికీ మాత్రం ఇస్తుంటారు. వాళ్ళు షిరిడి సాయి సంస్థానం వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా దర్గాలకి అలాంటి వాటన్నిటికీ మాత్రం విరాళాలు ఇస్తుంటారు. ఆ షిరిడి సాయి సంస్థానం ఆధ్వర్యంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ షిరిడి సాయిబాబా మందిరాలు ఉన్నా కూడా దానికి అఫిలియేట్ అయి ఉంటాయి ఇవన్నీ. అంటే షిరిడి సాయి సంస్థానం ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ అన్ని వీటన్నిటికీ వర్తిస్తాయి కదా. అంటే వీళ్ళందరూ ఇప్పుడు మనం ఇస్తున్న కానుకలన్నీ కూడా ఇప్పుడు సాయిబాబా దేవుడు అని చెప్పి సరే ఎవరి నమ్మకాలు వాళ్ళు, నేను దాని గురించి అసలు మనం హిందువులందరూ వెళ్ళి షిరిడి సాయి దేవాలయంలోనూ మందిరంలోనూ అక్కడ వెళ్ళి మనం గుడి ఉండిలో మనం వేస్తుంటే డబ్బులు వేస్తుంటే ఈ డబ్బులన్నీ దేనికి ఖర్చు పెడుతున్నారండి? ఎక్కడో దర్గాలకి, దేశవ్యాప్తంగా ఉన్న దర్గా ఇవన్నీ కూడా షిరిడి సాయి సంస్థానికి కొంత వాటా వెళ్తుంది. అదంతా వాళ్ళు ఏం చేస్తారు? వాడి దర్గాలకి ఇంకా మసీదులకి వాటన్నిటికీ విరాళాలు ఇవ్వడానికి ఉపయోగిస్తాడు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నీ కంటితో నువ్వు పొడుచుకుంటున్నావు. నువ్వే డబ్బులు ఇచ్చి నువ్వు దర్గాలకి మసీదులకి డబ్బులు ఇవ్వడానికి నువ్వే తోడ్పడుతున్నావు. షిరిడి సాయిబాబా ఆ మందిరాల్లో నువ్వు డబ్బులు వేసి, అంటే మనం ఏ ఉద్దేశంతో మనం డబ్బులు ఇస్తున్నాం, అవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అన్నది హిందువులందరూ గ్రహించాలి. తెలియకుండానే కానుకలు వేస్తున్నారు అంటారు. మన కంటితో మన్నే పొడుస్తున్నారు కదా అక్కడ, మన కంటితో మన్నే పొడుస్తున్నారు. ఇప్పుడు సాయిబాబా గారు ఆయన నేను వివాదంలో కానీ ఆయన దేవుడా కదా అన్న వివాదంలో నేను, కానీ ఆయన మాట్లాడింది ఏంటి? అల్లా మాలిక్ అన్నాడు. అల్లా మాలిక్ అన్నప్పుడు మీరు ఏమనుకోవాలి? ఇప్పుడు దాన్ని బేస్గా చేసుకుని మరి షిరిడి సాయి సంస్థానం వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు. సో మీరు స్పష్టంగా చెప్తుంటే అక్కడ ఇది షిరిడి సాయి సంస్థానం అనేది మాకు అసలు హిందువులకి మాకు సంబంధం లేదా బాబు అని చెప్తుంటే మీరు కేసులు అడ్డ పెడుతున్నారండి బాబు. నాకు అర్థం కాదు, కేసులు పెట్టడమే నాకు అర్థం కాదు. మనోభావాలు అంటే ఇప్పుడు మరి హిందువుల మనోభావాలు దెబ్బతింటలేదా? ఇప్పుడు షిరిడి సాయిబాబా ఓకే, షిరిడి సాయిబాబా భక్తులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, నేనేమి కాదన్నా, దానికి తప్పు పట్టను నేను.
కానీ మరి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా. షిరిడి సాయిబాబా గుళ్ళల్లో ఈ దేవుడు హిందూ దేవుళ్ళ విగ్రహాలు పెడుతుంటే మరి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా. అవి మనోభావాలు కదా, హిందువుల మనోభావాలు కాదా? ఏమనుకుంటున్నారు మరి ఈ భక్తులందరూ? గుళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు? సాయిబాబా గుడికి వెళ్ళి మీరు ఈ సాయిబాబా గుడి ఎందుకు పెడతారని ఎందుకు ప్రశ్నించట్లేదు? ముందు అక్కడ వాళ్ళని ప్రశ్నించాలి కదా. ఈ ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరు మీరు పేర్లు చెప్పారు, ఆ ఇద్దరి మీద, ముగ్గురు మీద, 10 మంది మీద కేసులు పెట్టిన వాళ్ళు అసలు ముందెళ్ళి షిరిడి సాయిబాబా మందిరంలో ఉన్న నిర్వాహకులను అడగాలి కదా. మీరు ఎందుకని హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు? మీరు ఇలా దెబ్బతీయడం వల్ల వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి అని ముందు అక్కడ షిరిడి సాయిబాబా మందిర నిర్వాహకుల్ని ప్రశ్నించిన తర్వాత కదా పోలీసుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయాలి. మరి ఆ పని చేశారా? పోనీ ఇదంతా పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నామని పోలీసులు వాళ్ళు మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారా? ఎవరైతే ఇస్తే కంప్లైంట్ తీసుకుని ఆ కంప్లైంట్ తీసేసుకుని ఎవరిని పెడితే మేము అరెస్ట్ చేస్తా ఉంటారు. ఇదేంటిది? ఇప్పుడు రాజ్యాంగం సెక్యులర్ గవర్నమెంట్ మనం బతుకుతున్నాం. రాజ్యాంగంలో సెక్యులర్ అంటే ఏంటి? అందరి మనోభావాలు సమానంగా చూడాలి కదా. అన్ని మతాల మంది సమానంగా చూడాలి, అందరి మనోభావాన్ని సమానంగా చూడాలి. షిరిడి సాయి భక్తుల మనోభావాలు ఒక రకం, హిందూ భక్తుల మనోభావాలు ఒక రకమా? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతింటలేదా? వాళ్ళకైతే ఒక చట్టాలు, వీళ్ళకైతే ఒక చట్టాలు ఉన్నాయి. ఏమన్నా రాజ్యాంగంలో ఉంటే మాకు చెప్పండి. హిందువుల మనోభావాలతో మాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన రాజ్యాంగం రాసింటే చెప్పండి, మేము నోరు మూసుకుని ఊరుకుంటాం. పోలీసులు మినిమం పని చేయాలి కదా. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు అక్కడ రైటర్ కాదు, మీరు పోలీస్ ఇన్స్పెక్టర్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ డిఎస్పీ, పోలీస్ ఎస్పీ, మీరు అందరూ రైటర్. పోలీస్ స్టేషన్ లో ఉండే రైటర్ ఉద్యోగం కాదు మీది. పోలీస్ స్టేషన్ లో ఉండే రైటర్ అయితే వాళ్ళు ఏం చెప్తే రాసుకుని దాన్ని ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చి ఇది అండి అని చెప్పాలి. కానీ ఇన్స్పెక్టర్ గారు ఏం చేయాలి? మీరు రైటర్ కాదు కదా. ఏమైనా ఎందుకు వచ్చారు మీరు? ఇలా ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు ఇవాళ ఎందుకు జరుగుతోంది? మినిమం కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. చేసినప్పుడు ఓపెన్ అయిపోతుంది. మరి మీరు చేస్తుంది అంటే అని చెప్పి సుమోటోగా అక్కడే అదే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి మీటింగ్ వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. మరి ఎందుకు పెట్టట్లేదు? అంటే నేను అనేది ఒక రకంగా ఒకళ్ళకొక రంగా ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇదే హిందువుల బాధ. నాన్ వెజ్ విషయంలో ఒక రకంగా పనిచేస్తున్నాయి, శివాజీ ఒక విషయంలో ఒక రకంగా పనిచేస్తున్నాయి వ్యవస్థలు. ఇదే మా బాధ. సాయిబాబా భక్తుల విషయంలో ఒక రకంగా పనిచేస్తున్నాయి, హిందూ భక్తుల విషయంలో ఒక రకంగా పనిచేస్తున్నాయి వ్యవస్థలు. ఇదే మా బాధ. అంటే చట్టాలు ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నాయో మళ్ళీ ఇందాక నేను చెప్పిందే వస్తుంది. మీ రాజ్యాంగం ప్రకారం మనం రాసుకున్న చట్టాలు వ్యవస్థలు ఫెయిల్ అయితే మళ్ళీ భగవద్గీత అనేది అమల్లోకి వస్తుంది, గరుడ పురాణం అమల్లోకి వస్తుంది. మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి, మీరందరూ లేనప్పుడే మాకు ఉన్నాయి వ్యవస్థలు. మీరు ఈ మధ్య కాలంలో అంతా 70 ఏళ్లలో వచ్చిన వ్యవస్థలు, కొన్ని వేల సంవత్సరాలకి ఉన్న వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి మీ వ్యవస్థలు పనిచేయాలని మేము కోరుకుంటాం. చక్కగా పనిచేయండి. మీరు ఎలాగైతే సాయి భక్తుల మనోభావాల ప్రకారం కేసులు పెట్టారో సుమోటోగా హిందువుల మనోభావాల మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరి మీద ఎవరైతే సాయి భక్తులు, సాయి మందిరాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో 2 రాష్ట్రాల్లో ఉన్న సాయి దేవస్థానం నిర్వాహకులందరి మీద సుమోటోగా కేసులు పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కేసులు పెట్టండి. అప్పుడు మీరు మాట్లాడండి. అప్పుడు మీరు సమానంగా పనిచేస్తున్నారని చెప్పి హిందువులు కూడా మేము సంతోషిస్తాం. మీరు ఎవరి మీద కేసులు పెట్టినా కూడా మేము కూడా సమర్థిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ రియాలిటీ చెక్.